దాదాపు 39 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిండు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి లేదు. అదే ఈ మధ్య కాలంలో యువత తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ చట్టం ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నోళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి ప్రకటించారు. ఇక ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నా పేరు ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్. ముందుగా మిర్రర్ టీవీ ప్లస్ యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ నమస్కారాలు చేస్తున్నా. ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1995 మే 30 నాడు ఒక కఠోరమైన చట్టాన్ని తేవడం జరిగింది. ఆ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర జనాభాను నియంత్రించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదు అనేది ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఈ చట్టం తెచ్చే నాటికి అప్పటికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో దాదాపు 19% జనాభా ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో ఏదైతే ఈ పిల్లల నిబంధనలు తొలగించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క జీవోను తేలేదు. దాని తర్వాత మన దేశంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన అత్యధిక సంఖ్య జనాభా కలిగిన ఏదైతే మహారాష్ట్రలో దాదాపు 10% జనాభా ఉన్నప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జీవోను తీసుకొచ్చి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేవారికి అక్కడ ఎలాంటి నిబంధనలు లేకుండా వారు పరిపాలించడం జరిగింది. కానీ అప్పటికి 95 నాటికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ జనాభా 4.56% ఉండే. కానీ ఆ జీవో ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రాష్ట్ర జనాభాను తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు ఎందుకంటే విద్యకు దూరంగా ఉండి వాళ్ళకు వైద్య సదుపాయం సక్రమంగా లేక రవాణా సక్రమంగా లేక దాదాపు 29 సంవత్సరాల క్రితం వాళ్ళకు మాకు అవగాహన లేక ఇద్దరికి మించి పిల్లలను కన్న పాపానికి ఈ యొక్క చట్టం ద్వారా మేము ఏదైతే పార్టీల నాయకుల జెండాలు మోసేటందుకే పరిమితమైనాం. కానీ ఏ రోజు కనీసం ఒక వార్డు మెంబర్ అయి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలంటే మాకు అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే చట్టసభలో కూర్చునే వారికి చట్టం చుట్టంగా మారి ఎంతమంది భార్యలున్నా వారికి ఎంతమంది పిల్లలున్నా వారు రాష్ట్ర జనాభాను నియంత్రించవలసిన అవసరం వారికి లేదు. అదేవిధంగా అటెండర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ వరకు దాదాపు 35 సంవత్సరాలు ఏదైతే కొలువులో ఉండే పదవులో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారికి రాష్ట్ర జనాభాను నియంత్రించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక అమాయకులైన ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి ఈ యొక్క కఠినమైన చట్టం ఇవ్వడం వల్ల ఎందుకంటే ప్రజాసేవ చేయాలనుకునే వారికి పిల్లలు ఒక పుట్టి ఉంటే 3 పిల్లలు ఉంటే ఎవరికి తెలియకుండా తన తల్లి గర్భం నుంచి పుట్టిన బిడ్డను ఏదైతే దత్తాత ఇచ్చి ఇతరులకు ఇచ్చి వాళ్ళ రికార్డు లేకుండా చేసి ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రంలో చాలామంది కొనసాగుతున్నారు. అదేవిధంగా ఒకవేళ ప్రజాప్రతినిధి కావాలనుకుంటే తన భార్య గర్భం దాల్స్తే ఇద్దరికి మించి పిల్లలు ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పోటీ చేసే సౌభాగ్యం లేదు, ఎంపీడీసీ అయ్యే సౌభాగ్యం లేదు, ఎంపీపీ, జడ్పీడీసీ కావాలన్న ఆ యొక్క అవకాశం కోల్పోతుందని గర్భంలో ఉన్న శిశువును కూడా అబార్షన్ చేయించుకున్న చరిత్రలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఆ జీవం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారే మొన్న నవంబర్ 18 నాడు ఏదైతే గత సంవత్సరం నవంబర్ 18 నాడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరికి మించి పిల్లలు కలిగిన ఆ జీవో 1995 చట్టాన్ని సెక్షన్ 1995 చట్టాన్ని తొలగించి ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఏదైతే జీవోను తెచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఆ జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలగించడం అనేది జరిగింది. ఇదే అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2019లో
ఏదైతే పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు పోటీ చేయవచ్చని వారు కూడా ఈ జియోను ఏదైతే పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ జియోను ఎత్తేయడం జరిగింది. కానీ మొన్నటి ఏదైతే శాసనసభ సమావేశాల్లో ఏదైతే ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఎన్నికల సభలలో హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఈ ఇద్దరు పిల్లలు కలిగిన కఠోరమైన చట్టాన్ని ఎత్తేస్తామని చెప్పి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ఎత్తేస్తారని చెప్పి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో మాధ్యమాల్లో అన్ని ప్రింట్ మాధ్యమాల్లో ఏదైతే జీవోను ఎత్తేస్తారని వచ్చిన ఆ జీవోను గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ పక్కకు పెట్టి ఈ జీవోను ఎత్తేయకపోవడం అనేది ఈ యొక్క ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యే ఏదైతే చట్టం ఉన్నదో ఈ చట్టాన్ని రేపు జరగబోయే ఏదైతే క్యాబినెట్ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని రద్దు చేసి పిల్లలు ఎంతమంది ఉన్నా ఏదైతే ఎలక్షన్ ఏదైనా అన్ని ఎలక్షన్ సమానమే కనుక ఎంతమందిని కలిసింది ఇప్పటి వరకు ఈ అంశం మీద? సమానమే కనుక ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక తెలంగాణ రాష్ట్ర ఇద్దరికి నుంచి పిల్లలు కలిగిన తల్లిదండ్రుల తరపున రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నా కనుక ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. నేను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొన్న 26 జనవరి నాడు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసిన అదే ఈ నెల 25వ తారీఖు నాడు గౌరవ పిసిసి అధ్యక్షులు ఏదైతే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసిన ముఖ్యమంత్రి ఏమన్నారు మరియు ముఖ్యమంత్రి గారు సానుకూలంగానే స్పందించారు. తీసేస్తాం గాంధీనాయక్ గారు ఈ యొక్క జీవనం తీసేస్తామన్నారు. అన్న విధంగా ప్రజలకు ఇచ్చిన హామీ విధంగా ప్రకారంగా ఏదైతే ఈ రాష్ట్ర క్యాబినెట్ రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ జీవనం ఎత్తేసి మాకు ఏదైతే రాజకీయ సౌభాగ్యం ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా అయ్యే సౌభాగ్యం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నేను ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు ఏదైతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఈ యొక్క జీవోను ఎత్తాలని రాష్ట్రంలో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఈ జీవో పట్ల ఈ జీవో ఎందుకంటే కఠోరమైన జీవో ఎందుకంటే ఎవరికీ లేని నిబంధన స్థానిక గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఉండడం ఇది దుర్మార్గంగా భావించుకొని ఈ యొక్క జీవో వల్ల గ్రామీణ ఎన్నికల పోటీ చేసే వారి వల్ల ఈ యొక్క రాష్ట్ర జనాభా మరియు దేశ జనాభా తగ్గదు. ఒకవేళ పెడితే గిడితే అన్ని ఎన్నికల్లో అన్ని నియామకాల్లో ఈ యొక్క నిబంధనను పెట్టాలి. అదేవిధంగా లేని ఎడల ఈ యొక్క నియమాన్ని తొలగించాలని ఈ ప్రభుత్వానికి మేము రాష్ట్ర కమిటీ తరఫున ఏదైతే 3 పిల్లలు కలిగిన రాష్ట్రంలో ఒకే బీఆర్ఎస్ పార్టీ కాదు అనేక పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలలో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు ఉన్నారు కనుక వారందరికీ రాజకీయ సౌభాగ్యం కల్పించాలి, ప్రజాప్రతినిధి అయ్యే సౌభాగ్యం కల్పించాలంటే ఈ ప్రభుత్వం వెంటనే రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ ఈ చట్టం రద్దుకై రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు, పార్టీల గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీల నేతలందరూ మరియు రాష్ట్ర మంత్రివర్గం మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని మేము మీ అందరికి చేతులు జోడించి కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ.